రచ్చగలవాళ్ళని ఇంటికొచ్చి ఇంట్లోనే ఘోరంగా ఓడిపోయిన సంజన తిండి కోసం దొంగగా మారి చెత్తబుట్ట దగ్గర తింటున్న కర్మ యమాన్యులకి ఎందుకు? సంజన వల్ల ఇంట్లో అంతా నెగిటివ్ వైబ్స్. సుమన్ శెట్టి మౌనం ఎందుకు? ఆఖరికి బాత్రూంలో వాటిని కూడా నేను ఎత్తిపెట్టాలా? ఆ కర్మ నాకేంటి అంటూ ఏడ్చిన ఫ్లోరా. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. వెల్కమ్ బ్యాక్ పెన్స్ టీవీ బిగ్ బాస్. నా ఒపీనియన్ అవునండి, ఇప్పుడు నేను 2 days ముందు కూడా చెప్పాను. యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న సన్నివేశాలు ఏంటంటే మీకు అన్ని పోసుకొచ్చినట్టు చెప్పాను. అవన్నీ యాజ్ యూజువల్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే అందరికన్నా ముందు నేను చెప్తున్నాను, ఇన్ ద సేమ్ టైం మీకు అప్డేట్ ఇస్తున్నాను. అది జరుగుతున్నదే నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు నామినేషన్స్ 2 చూపించారు. నామినేషన్స్ అంటే సంజన నామినేషన్తో పాటు మరొక 2 నామినేషన్స్ చూపించారు గేమ్స్. కానీ నేను ఆల్ నామినేషన్స్ రేపు రాబోతుంది కూడా నిన్ననే నేను చెప్పడం జరిగింది, మీరు చూశారు. బట్ సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మీ ఇంటికి పట 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 అప్డేట్స్ వచ్చేంత వరకు. మళ్ళీ ఈరోజు అప్డేట్స్ వద్దాం. యాక్చువల్గా ఇప్పుడే జరిగిన మన బిగ్ బాస్ ఫ్రెష్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, సంజన ఇంట్లోని తను వంట చేస్తాను అనే విషయానికి తను ఒప్పుకుంది. తనకి వంట చేయడం కోసం తన కిచెన్ అప్పచెప్పడం జరిగింది. బట్ నాకు వంట రాదని చెప్పడం, లేకపోతే ఫస్ట్ డే తను చూపించిన యాటిట్యూడ్ ఎవరికీ నచ్చలేదనే విషయం ఇక్కడ బయటపడింది. దీంతో ఏంటంటే హరీష్ కానీ మనీష్ కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ హరీష్ కానీ మనీష్ కానీ ఒకరికొకరు అగ్రెసివ్గా ఉండే వ్యక్తులు వీళ్ళందరూ కలిసిపోయినారు. ఇప్పుడు ఎందుకు కలిసిపోయారంటే యాక్చువల్గా సంజన యాటిట్యూడ్ వల్ల వీళ్ళందరూ కలిసిపోవాల్సి వచ్చింది. అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుంటున్నారు ఒక సంజనని ఆమె యొక్క బిహేవియర్ గురించి మాట్లాడుకోవడం కోసం. సో ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. మీరందరూ కలిసి, ఎవరు ఓనర్స్ అంతా కలిసి మన సెలబ్రిటీస్లో ఒక వ్యక్తిని మీరు నామినేట్ చేయాలి ఎలిమినేషన్ కోసం. దానికి మీరు అందరూ ఒక మాట కూడబలుక్కోండి అన్నారు. అందరూ ఒక మాట కూడబలుక్కున్న మాట ఏంటంటే సంజన అని చెప్పేసి. ఎందుకు అంటే ఇదే కారణం, ఇప్పుడు నేను చెప్తున్న కారణమే. నిజానికి ఏంటంటే నేను ఇంట్లో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి వచ్చాను, ఇంట్లో నాకుండే ఒక బ్యాడ్ దీన్ని నేను తుడుపుకోవడానికి వచ్చాను అని చెప్పే కారణాలు ఆమె చెప్పింది. ఆ చెప్పే కారణాలు అవి కరెక్ట్ కాదు. అంటే ఎందుకు ఈ కారణాలు? గెలవాలి, ఆడాలి, వీటిలో నెంబర్ 1 అనిపించుకోవాలి, ఇవి కదా. సో ఎనీహౌ వీటి మీద చాలామంది చాలా ఒపీనియన్స్ చెప్పారు. సో ఆ ఒపీనియన్స్ మళ్ళీ నేను చెప్పడం ఎందుకు కానీ. సో సంజన గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వంట విషయంకి వచ్చినప్పటికీ వాళ్ళు అభ్యంతరాలు మాట్లాడుకున్నారు. అప్పుడు మనకు అర్థమైంది ఇంట్లో ఏం జరుగుతుందండి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి గొడవలు వస్తున్నాయంట ఆమె సరిగా చేయకపోవడం వల్ల. ఇది మనీష్ వచ్చేసి నిల్చొని ఏమన్నాడంటే, మీ వల్ల ఈ హౌస్లో ప్రతి మూమెంట్లో మాకు కోపం వస్తుంది, దానివల్ల ఎవరికో ఒకరికి ఏదో ఒక మాట అనవలసి వస్తుంది, మీ వల్ల మాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయండి అని చెప్పేసి చెప్పడం వల్ల ఆమె మొహం తెల్లబోయింది. ఇన్ ద సేమ్ టైం ఏంటంటే ఆమె డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ పక్కకి వెళ్ళి నైట్ ఆమె పడుకొని దాని మీదే నా వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందట, వాళ్ళెవరు నా పర్సనల్ వాటికి అనడానికి అంటూ ఆమె మాట్లాడింది. కానీ ఇక్కడ పర్సనల్ అని కాదు, వాళ్ళు ఒపీనియన్ చెప్పారు. ఎందుకంటే ఆమె ఏదో చేయడం వల్ల ఏంటంటే ఆ కోపాన్ని ఆమె మీద, ఒక ఉమెన్ మీద చూపించడం ఇష్టం లేక కొంతమంది మ్యాన్ మీద చూపించడం, అలా కాకుండా మరి పెద్ద ఆమె కొంచెం మాకని ఏజ్లో అని చెప్పేసి ఒక ఫ్యామిలీ లేడీ కదా, ఆమె మీద ఎందుకు చూపించడం అని ఇలా ఉంటాయిలేండి. సో ఏదైనప్పటికీ ఆ విధంగా కుకింగ్ విషయంకి వచ్చినప్పటికీ తను రాదని చెప్పొచ్చు కదా, నాకు వచ్చు నేను చేస్తానని చెప్పి తర్వాత చేయకపోవడం అనేది కరెక్ట్ కాదని హరీష్ కూడాను ఆ మాటని ఖండించడం జరిగింది. మొత్తానికి ఏంటంటే అందరూ కలిసి సంజనాని నామినేట్ చేయడం జరిగింది. సో సంజన నామినేషన్ ఉన్నారు. సో ఇక శ్రీజ వచ్చేసి బ్యాక్ పిచ్చింగ్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనడం జరిగింది. బ్యాక్ పిచ్చింగ్ అనే పదం వాడొద్దు, బ్యాక్ పిచ్చింగ్ అనేది కరెక్ట్ కాదు, ఇది మా ఇండస్ట్రీలో లేదు అని చెప్తూ అక్కడే డివైడ్ అండ్ రూల్ ఆమె చూపించడం ప్రారంభించింది సంజన. ఇక్కడ మా ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి ఒక రకరకాల వచ్చి కూర్చున్నారు. అందరూ సెలబ్రిటీస్ అవడం వచ్చారు. వీళ్ళు కూడా ఇప్పుడు తక్కువ ఇంకా దగ్గర పరీక్ష నుండి వీళ్ళు కూడా సెలబ్రిటీలు అయ్యారు. వాళ్ళ ఫేస్ కూడా చూస్తే అందరికీ తెలుస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మా ఇండస్ట్రీ అని చెప్పేసి అన్నారు. అంటే గట్టిగా అడిగితే మీరు ఇండస్ట్రీలో ఎన్నాళ్ళ నుండి వచ్చారు, ఏం చేశారు ఎవరైనా గట్టిగా అడిగితే ఆమె పెద్ద క్వశ్చన్ మార్కే. బట్ ఏంటంటే ఇప్పుడు ఓకే, మొత్తానికి ఏంటంటే మా ఇండస్ట్రీ అని అనడం అనేది అంతవరకు కరెక్ట్ కాదు. ఆమె వచ్చేసి బ్యాక్ పిచ్చింగ్ అనే పదం వాడొద్దు అంటే
ఆ పదాన్ని బేస్ చేసుకుని బయటకు వచ్చి అంటే దాన్ని గాసిప్ అంటారు, వెనక మాట్లాడుకోవడం అంటారు, ముందు ఒక మాట వెనక ఒక మాట అని రకరకాల అర్థాలు వస్తాయి. అయితే ఆ విషయానికి వచ్చి ఫ్లోరా వచ్చి సర్లే బ్యాక్ పిచ్చింగ్ అనే పదం అనేది అది తప్పుడు పదమేం కాదులే అని చెప్పేస్తే నువ్వు ఊరుకో, నీకు ఇందులో ఏం తెలియదు అన్నట్టు ఆమెని డామినేట్ చేస్తూ మాట్లాడింది. అప్పుడు ఆమె మరి నిన్న నువ్వు నేను చెప్పాను కదా, నేను ఒక మాట చెప్పాను, వీళ్ళిద్దరి మధ్య ఒక ఇష్యూ వస్తుంది. ఏంటో ఇష్యూ వచ్చేసి అది ఫ్రీ బర్డ్ అనే విషయం చెప్పాను కదా. ఫ్రీ బర్డ్ విషయం కోసం వీళ్ళిద్దరూ గొడవ ఆడుకోవచ్చు, ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారాయి అని నేను మీకు చెప్పాను కదా. అదే ఈరోజు జరిగింది. ఎందుకంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు మారిందో ఇది గొడవకు దారి తీస్తుంది అనుకున్నాను. అందుకే ఆమె ఈ గొడవకు దారి తీయడం కోసం బ్యాక్ బిచ్చింగ్ అనే పదం తప్పు కాదని ముందు పెట్టింది. ఈమె తప్పు కాదంటే ఈమె దాన్ని ఖండిస్తే మరి నిన్న మీరు ఫ్రీ బర్డ్ అని ఎందుకు అన్నారు? ఫ్రీ బర్డ్ అనే దానికోసం మీరు క్లారిటీ ఇచ్చారు కదా. ఫ్రీ బర్డ్ అంటే నేను ఒక రిలేషన్స్లో ఉన్నాను, రిలేషన్లో ఉన్నప్పుడు నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, ఏవో మాట్లాడింది ఆమె. ఇది చిరిగి గాలివానంత అయ్యి మొత్తానికి ఏమైపోయిందంటే అది మళ్ళీ ఇంకొంచెం క్యారీ ఫార్వర్డ్ అయింది. ఎక్కడి వరకు అయింది? తర్వాత వచ్చినప్పటికీ బాత్రూమ్ క్లీనింగ్కి వచ్చింది. ఏంటంటే బాత్రూమ్ క్లీనింగ్ ఏంటంటే బాత్రూంలో వచ్చినప్పటికీ ఆఖరికి నేను అవి తీయాలా? ఈమె ఈ షాంపూ డబ్బాలు కానీ నెక్స్ట్ ఇంకోటి లోషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఆమె బాత్రూంలో దిగువ పెట్టేసిందంట. దిగువ పెడితే ఈమె బాత్రూమ్ క్లీన్ చేయాలి కదా. బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు ఇప్పుడు సెల్ఫ్లో ఉంటే సెల్ఫ్లో పెడితే ఒకటి, నెక్స్ట్ ఎవరిది వాళ్ళకి ఇస్తారు, ఎవరిది వాళ్ళు భద్రంగా ఉంచుకోవాలి. ఆమె బాత్రూమ్ ఉంచేసి రీజన్స్ ఎలా చెప్తుందంటే సంజన, నేను లోపలికి వెళ్ళి బట్టలు ఇప్పిస్తే, ఆమె అన్నీ మాటలు ఇలాగే ఉన్నాయి, నేను లోపలికి వెళ్ళి బట్టలు ఇప్పిస్తే మరి బయటికి ఎలాగడుగుతాను ఇట్లాంటి మాటలు చెప్తున్నామంటే, ఇప్పుడు తీసుకెళ్ళారు నిజమే, లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిది వాళ్ళు తీసుకురావాలి, వాంటెడ్లీ ఆమె చేస్తున్నట్టు అక్కడ అనిపించింది. సరే లోపల మర్చిపోయింది, నువ్వు లోపల మర్చిపోయి తీసి ఉంచిస్తే బాగుంటుంది, అది ఎవరివి అని ఆవిడ అడిగిన వెంట నావే అని చెప్పేసి అదొక ఎలా అయిందంటే ఒక ఫిష్ మార్కెట్లో అయిపోయి ఆమె కొంచెం ఇదవుతుంటే ఇక్కడ నేను ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అని చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఇది ఫ్లోరా అనే మాటకి ఈమె కొంచెం వాయిస్ రేజ్ చేసింది సంజన. ఎంత రేంజ్ చేసిందంటే అసలు ఆ అవసరం లేదు అక్కడ. నిన్న వాడుకునే ఫ్రీ బర్డ్ కాస్త ఈరోజు బ్యాక్ పిచ్చింగ్కి లింక్ అయ్యి, ఆ బ్యాక్ పిచ్చింగ్ కాస్త ఇప్పుడు వచ్చేసి షాంపూలకి లింక్ అయ్యి, అక్కడ నుండి వచ్చేసి ఏమైంది ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్కి లింక్ అయ్యి, అది ఎక్కడికి వెళ్ళిందంటే ఫ్లోరా ఏడ్చుకున్నంత వరకు వెళ్ళి పరిగెట్టి వెళ్ళి వానర్స్ రూమ్కి వెళ్ళి కూర్చుని ఏడిస్తే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక హిప్నోటిస్ట్ మాదిరిగా మారి ఆమెకు వచ్చి స్కూల్ అని ఒక రజనీకాంత్ లాగా ఆమెని చంద్రముఖిని ఇచ్చేసినట్టు కూల్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ విషయం ఏంటంటే నేను కామెడీగా ఉంటుందని చెప్పాను, కానీ నిజానికి ఆమె మనసుకి హర్ట్ కలిగించింది ఆ మాటల వల్ల. సో ఇక్కడ ఏమైందో సంజన ఏంటంటే మరొకసారి నెగిటివ్ వైబ్స్ ఇచ్చింది అనేది, ఇందాక మనీష్ అనే మాట కరెక్ట్ అనిపించేలా సంజన ప్రవర్తించడం జరిగింది. ఇది మాత్రం సంజనకు తప్పకుండా అక్కడితో ఆగిందా. మన పడాల కళ్యాణ్ వెళ్ళి ఏమండి బాత్రూములు ఇలా ఉన్నాయి, ఇది ఉండడం కరెక్ట్ కాదు, వద్దులేని తీసేయండి అని మామూలుగానే చెప్పాడు. ఆర్మీ పర్సన్తో గొడవ పెట్టేసుకుందండి బాబు, ఆర్మీ పర్సన్తో గొడవ. కానీ ఇంకొక విషయం ఏంటంటే అందరితోని అగ్రెసివ్గా ఉండి గొడవ పెట్టిన హరీష్ గుండంకుల్ అని నిన్న గొడవ అయింది కదా. హరీష్ గుండంకుల్ అంటే కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అయిన హరీషే వచ్చి చాలా కూల్గా ఒక పెద్ద మనిషి తరహాలో భరణిని మించిపోయి, యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉండే భరణి గారు పెద్ద మనిషిగా ఉంటూ అందరినీ కొంచెం సమన్వయపరచడం అనేది ఆయనకి చెల్లుతుంది అనే కోణంలో అక్కడ ఉంచారు. ఆ భరణి గారు కూడా ఆ పని రానివ్వకుండా ఈయనే వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి కొంచెం కూల్గా చెప్తూ అంత రచ్చ రంబోలని ఫిష్ మార్కెట్ని వెళ్ళి హరీష్ సరే సార్, సరే అండి మేడం, ఫ్లోరా గారి తరపున నేను సారీ చెప్తున్నాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను మీకు సారీ అడుగుతున్నానని సారీ అడగడం జరిగిందండి. సో ఆ విషయంలో మన మాస్క్ మ్యాన్ హరీష్ని మాత్రం హ్యాట్సప్ చెప్పొచ్చు. అక్కడికి అది సద్దుమణిగిపోయింది. ఆ తర్వాత రీతు వచ్చి నాకు కాస్త ఏదో దోశ ఇవ్వండి, టీ ఇవ్వండి, హాట్ వాటర్ ఇవ్వండి, ఇట్లాంటివన్నీ మాట్లాడితే హాట్ వాటర్ కోసం అయితే గుంజీలు తీయాలంటే ఒక 25 గుంజీలు తీయండి అన్నాం. ఆమె 15 గుంజీల వరకు తీస్తే మనీష్ ఆగండి పర్వాలేదు, మీకు అసలే కాల్ చిన్న ప్రాబ్లం ఉంది కదా చాలు అని అంటాం. ఇవన్నీ ఏంటంటే సరదాగా గిల్లి కజ్జల్లాగా వెళ్ళిపోయింది. వాళ్ళ మధ్య ఆనందంగా ఉంది, నవ్వుకుంది, మనకు కూడా చూసేటప్పుడు నవ్వు కలిగించింది. తర్వాత
శ్రీజ వచ్చేసి దగ్గరుండి తన తాలూకు టాస్క్ ఏంటంటే రామ్ చేత బట్టలు ఉతికించడం. సో శ్రీజ వచ్చేసి బిగ్ బాస్ నా బట్టలన్నీ ఈయనకే ఇచ్చేస్తాను అనడం, ఈయన బట్టలు ఉతకడం, మళ్ళీ అక్కడ కొత్తగా ఏర్పాటు చేయడం. నిజంగా బట్టలు ఉతకడం అంటే నేను ఏదో వాషింగ్ మిషన్లో వేస్తే అవన్నీ తీసి ఆరబెట్టలేము అనుకున్నాను. నిజంగా తన స్వహస్తాలతోనే బట్టలు ఉతకడం, ఇంట్లోనే ఉతికడం లేదో మహానుభావుడు రాము రాతోడు. కానీ ఇక్కడ శ్రీజ బట్టలు ఉతకడం, మిగతా వాళ్ళందరూ బట్టలు ఉతకడం, దానికి మళ్ళీ పక్కన హరీష్ సపోర్టివ్గా మాట్లాడుతూ ఈరోజు హరీష్ చాలా సౌమ్యత్వాన్ని ప్రదర్శించాడండి. హరీష్ వచ్చేసి అతని దగ్గరుండి జోకులు వేయటం, మళ్ళీ హరీష్లో ఫస్ట్ టైం నేను జోకులు అనేది ఇక్కడ నేను చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ బాత్రూమ్ కోసం పడాల కళ్యాణ్ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. జరిగిన తర్వాత సంజన బ్యాక్ పిచ్చింగ్ ఇది కరెక్ట్ కాదని చెప్పింది కదా, మరి ఈమె బ్యాక్ పిచ్చింగ్ లాగా కూర్చొని మరి సంజన వచ్చేసి ఆ బ్లూ చూసావా అది పెద్ద సైకో, మాట్లాడడానికి నాకు సిగ్గేస్తుంది అంటూ వెనక మాట్లాడుతుంది. మరి సంజన అక్కడ శ్రీజ లేకుండా వేరే వ్యక్తితో సంజన అలా డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్టు? దాన్నే బ్యాక్ పిచ్చింగ్ అంటారు కదా. అంటే ఒక మనిషి వెనక మాట్లాడుకోవడం, లోగుట్టు పెరుమాళ కెరిక అన్నట్టు ఆమె సైకో, మాట్లాడడం నా సిగ్గా ఉంది, నాతో మాట్లాడొద్దని చెప్పేస్తాను, ఎందుకంటే నా పరువు పోద్ది, శ్రీజతో మాట్లాడితే సంజన పరువు పోద్దట. మరి ఇప్పుడు సంజనకి అందరూ టార్గెట్ ఎందుకు చేశారంటే సంజన యొక్క మంచితనానికి టార్గెట్ చేశారు అని అనిపించలేదండి. అక్కడ సిల్లీగా ఆమె మొదటి రోజు వంటలు చేయట్లేదు అనే విషయంకి వచ్చినప్పటికి వాళ్ళందరూ అనుకునే మాటలు, ఈరోజు బాత్రూంలో ఉన్న ఆ టాయిలెట్ సామాన్ల కోసం కింద తీసి పక్కన పెట్టండి లేదా మీ దగ్గర ఉంచుకోండి అనే కోసం ఆమె చేసిన రచ్చ రంబోలా అందరికీ ఏమనిపించిందంటే ఈమెతో మాట్లాడితే మా పరువు పోద్దనేలా అనిపించేలా సంజన గారి బిహేవియర్ మాత్రం ఉంది. చూస్తుంటే ఆమె ఫుటేజ్ కోసం చేస్తుందా అనిపించింది. ఈ మాట శ్రీజ కూడా అనేసింది. మళ్ళీ ఈ ఫుటేజ్ కోసం మళ్ళీ ఆమె డిస్కషన్ వెనక అబ్బో ఈ శ్రీజ గారి కోసం ఒక ప్రత్యేకించి ఎపిసోడ్ మళ్ళీ మనం చేసుకుందాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ వచ్చింది. నామినేషన్ ప్రక్రియలో ఏంటంటే రెండు ఇలాగా ఒక హోల్స్ లాగా ఉంటాయి, సొరంగాల్లాగా అది మన ఐరన్ రాడ్స్తో చేసినవి. అందులో వెళ్ళి ఒక రాడ్ తీసుకుని సుత్తి తీసుకొని ఒక ప్లేట్ పగలగొట్టి నామినేట్ చేయాలి ఎలిమినేషన్ కోసం. సో ఆ ప్రక్రియ మీకు చూస్తే గేమ్ అర్థమవుతుంది. ఈ గేమ్లోనే మొన్నే నేను చెప్పాను ఎవరికి రీతు చౌదరికి దెబ్బ తగులుతుందని. తలకి దెబ్బ తగిలింది, రీతు చౌదరి దెబ్బతో ఉంది. ఆ తర్వాత ఏంటంటే తనూజ రీతు ఆడడం జరిగింది. అందులోని రీతు ఓడిపోయి తనూజ గెలవడం జరిగింది. కాబట్టి ఆమె సంజనాని నేను నామినేట్ చేస్తున్నాను అనే తనూజ చెప్పడం, దానికి కళ్యాణ్ అంటే ఓనర్స్కి వెళ్ళి ఆ సుత్తి అప్పు చెప్పాలన్నమాట. ఓనర్స్కి వెళ్ళి ఆ సుత్తి అప్పు చెప్పేటప్పుడు కళ్యాణ్ ఏకీభవించి ఆమెకి నేను ఏకీభవిస్తున్నట్టు ఆమెను నామినేట్ చేయడానికి అంగీకరించాడు. ఆ తర్వాత వచ్చేసి రాము సృష్టిలో వచ్చినప్పుడు రాము గెలిచాడు సృష్టిలోని. అప్పుడు రాము ఏం చేశాడంటే హరీష్కి సుత్తి ఇచ్చాడు. ఆ ఇచ్చే ముందు ఏం చేశాను సుమన్ నేను నామినేట్ చేస్తున్నాను, ఎందుకంటే సుమన్ సెట్ వచ్చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదని. ఈ విషయంకి హరీష్ వచ్చి చాలా కూల్గా మాట్లాడండి. ఎక్కడ కూడాను సుమన్ బ్రదర్ మీరంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, మీరు ఒక హ్యూమన్ బీయింగ్గా చాలా మంచి వ్యక్తి, కానీ మీరు ఇక్కడ మాతో పాటు ఈక్వలెంట్గా ఆడట్లేదు, యాక్టివ్గా లేరు, దానివల్ల మీరు ఇక్కడ సరికాదని నేను మీ యొక్క ఫోటోని పగలగొట్టాడు. తనకు మాట్లాడమని కూడా చెప్పారు, ఏమి నేను మాట్లాడట్లేదని అక్కడ కూడా మళ్ళీ మౌనం వహించాడు సుమన్ శెట్టి. అంటే అడుగడుగున మౌనమనే వహిస్తున్నాడు. ఎందుకు ఈ మౌనం అది అర్థం కావట్లేదు. తర్వాత వచ్చినప్పుడు పక్క నుండి సంజన మళ్ళీ సంజన కలవాడు కదా, అంటే ఏదో ఒక మీ ఒపీనియన్ చెప్పండి అంది. అప్పుడు ఇమీడియట్గా మౌనం విడిచి అర్థమవుతుంది తెలుగులోనే కదా మాట్లాడారు, నాకు తెలుగు వచ్చు అని సుమన్ చెప్పడం కాస్త ఏంటంటే మౌనం విడియాడు అని అనిపించింది. ఆ తర్వాత తను మళ్ళీ హరీష్ లేదు బ్రదర్ మీరు ఏదైనా చెప్పండి అంటే నేను కొత్తగా వచ్చాను కదా 2 డేస్లో మీ అందరి యొక్క పరిచయాలు ఎలా అవుతాయి అనే విషయంలో తను మాట్లాడడం ఇది కొంచెం ఇద్దరిది కన్విన్సిబుల్గా ఉంది. తను ఏమన్నాడు హరీష్ అది కాదు బ్రదర్ మీరంటే నాకు ఇష్టం, మాటతో పాటు మీరు ఫైట్ చేయండి, ఐ వాంట్ మీ యొక్క ఫైట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. దానికి ఇలా 2 చేతులు కూడా చూపించడం జరిగింది తమ్ముల్స్. సో అది చాలా బాగుంది. ఆ తర్వాత హరీష్కి కళ్యాణ్కి కొత్త నామినేషన్కి ఎన్నుకోమన్నారు. వాళ్ళు కొత్త నామినేషన్స్ కంటూ డిస్కషన్ చేసుకొని భరణికి ఇమాన్యుల్కి పోటీ పెట్టారు. ఇక నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది రేపు చూడాలి. కానీ నేను చెప్పేశాను కదా భరణి ఇమాన్యుల్లో భరణి గెలవడం జరుగుద్ది. భరణి తర్వాత వచ్చేసి సుమన్ శెట్టికి ఆశకి పెడతారు. అప్పుడు సుమన్ శెట్టి ఆశలో సుమన్ గెలుస్తాడు. చూడండి నేను చెప్పాను కదా భరణి గెలుస్తారు, సుమన్ గెలుస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అని చెప్పుకో అందరూ కూడాను నామినేషన్లో మొత్తం 9 మంది మన సెలబ్రిటీస్లో 8 మంది నామినేట్ అవుతారు. ఒక్క
ఒక్క బర్నీ గారే సేఫ్ జోన్లో ఉంటారు. ఇలా చివరికి సుత్తి తీసుకెళ్ళి ఇవ్వాలి కదా, ఇలా సుత్తి తీసుకెళ్ళి ఇచ్చే కోణంలో 6గురిలో 5గురికి సుత్తి దక్కుతుంది, ఒక్క మన ధీమాన్ పవన్కి సుత్తి దక్కదు. కాబట్టి ఏంటంటే ధీమాన్ పవన్ వచ్చేసి నామినేషన్లో పడిపోతాడు. ఇది జరుగుతుంది. రేపు ఎపిసోడ్ మీరు చూస్తారు. రేపటి ఎపిసోడ్ ఇంకొకటి నేను లీక్ చేస్తున్నాను, ఇంకెవరు ఎంతవరకు లీక్ చేయలేదు, నేనే లీక్ చేస్తున్నాను, రాసి పెట్టుకోండి. గుడ్డు కోసం సంజన దొంగతనం చేసింది, ఆ గుడ్డు కోసం రేపంతా రచ్చ రంబోల. ఎందుకంటే రేపు ఇంకేమీ లేదు, గుడ్డు దొంగతనంగా తిన్న సంజన. ఇక్కడ కూడా సంజన కాన్సెప్టే, రచ్చ రచ్చ. మీ ఎస్ఎస్ పట్నాయక్.